గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. గత 23 ఏళ్లుగా విద్యారంగంలో అగ్రగామిగా పేరుగాంచిన విద్యా సంస్థ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్. మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ రంగంలో వేల మంది విద్యార్థులకు దేశ విదేశాల్లోని ప్రముఖ 5 స్టార్ హోటల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు కొత్తగా బీఎస్సీ ఏఐ అండ్ డేటా సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. హైదరాబాద్, విశాఖల్లో మొత్తం 5 క్యాంపస్లను సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. ఇప్పుడు సన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోర్సుల యొక్క ప్రత్యేకతలు, అలాగే వాటి వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో కలిగే ఉపయోగాలపై మనతో చర్చించడానికి సన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 అండ్ 786. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు కొత్తగా మీరు ఇంట్రడ్యూస్ చేసిన బీఎస్సీ ఏఐ అండ్ డాటా సైన్స్ కోర్సులో ఒకవేళ విద్యార్థులు కన్నా చదివితే వారికి ఉద్యోగ అవకాశాలు కానీ అంటే భవిష్యత్తులో అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్? ఓకే, చాలా మంచి ప్రోగ్రామ్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ అందరికీ చాలా వెల్ నోటెడ్ ఏంటంటే ఈ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కూడా మనం బాగా వింటున్న ఒక మాట ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనమాట. ఏఐ గురించి అందరూ మాట్లాడుతున్నారు, అందరూ డిస్కస్ చేస్తున్నారు. అండ్ డేటా సెంటర్స్ గురించి. సో డేటా సెంటర్స్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి అన్నది మాత్రం స్టూడెంట్ లెవెల్లో కానీ లేకపోతే కొంచెం అంటే పేరెంట్ లెవెల్లో కానీ తెలియదు అనమాట. బాగా ఐటీ రంగం, టెక్నాలజీ తెలిసిన వాళ్ళకి మాత్రమే కొంచెం అవగాహన ఉంది. లక్కీగా ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండి డిగ్రీ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అందిస్తే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ పొందుతారు. టెక్నాలజీ రంగాల్లో, ఐటీ రంగాల్లో, అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాలు పొందుతారన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్లో ఎలా అయినా ఉన్నాయి ఇంతకుముందు నుంచి 4-5 ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిగ్రీ లెవెల్లో కూడా తీసుకురావాలి, 3 ఇయర్స్ ప్రోగ్రాంలో కూడా తీసుకురావాలని చెప్పి ఇవాళ రోజున యూజీసీ ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వెంటనే మనం యూనివర్సిటీకి అప్లై చేసి మనం ఈ అఫిలియేషన్స్ తీసుకుంటం జరిగిందండి. మనకున్న అన్ని క్యాంపస్ల్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం జరుగుతుంది. బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్ థింగ్, డేటా సెంటర్స్లో ఉండేది ఏంటంటే డేటా అండి. అంటే ప్రతి వస్తువుకైనా, ప్రతి మనిషికైనా, ఫర్ ఎనీథింగ్ దేనికైనా కానీ ఒక డేటా ఉంటుంది అనమాట. అంటే ఒక పాస్ట్ హిస్టరీ ఉంటుంది. ఆ పాస్ట్ హిస్టరీని మనం ఒక చోట స్టోర్ చేసేదాన్ని డేటా సెంటర్ అంటాం. ఎందుకు ఈ డేటా స్టోర్ చేస్తాము, ఈ డేటా దేనికి ఉపయోగం అంటే ప్రతి మనిషికి అర్థమయ్యేటట్టు నేను చెప్పేది ఏంటంటే ఒక మిడిల్ ఏజ్ పర్సన్కి, ఒక 50 ఇయర్స్ మిడిల్ ఏజ్ పర్సన్కి అప్పుడు దాకా ఉన్న హెల్త్ కండిషన్స్కి, లాస్ట్ 20-25 ఇయర్స్ ఉన్న హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా ఒక డేటా ప్రకారం మనం కనుక స్టోరేజ్ చేస్తే, అంటే అతనికి జ్వరం వచ్చినా కానీ, తలనొప్పి వచ్చినా కానీ, ఆ తర్వాత కొంచెం డయాబెటీస్ వచ్చినా కానీ, తర్వాత కార్డియాక్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ, ఇదంతా డేటా అంతా మనం స్టోరేజ్ చేస్తే కనుక తర్వాత మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో ఈయనకి ఇంకా ఎలాంటి ఇబ్బందులు రావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూగా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో డేటాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దెర్ ఇస్ అ లింకేజ్ అనమాట. సో అందుకని చెప్పే బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద న్యూ జనరేషన్ కిడ్స్. ఈ జనరేషన్లో 12th పాస్ అయిన పిల్లలకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకి ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనం చాలా వరకు మనం ఆధారపడేది డేటా మీద, ప్రిడిక్ట్ చేసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూగా అనమాట. సో అందుకని చెప్పే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. డేటా సెంటర్స్ చాలా రాను బాగా పెరుగుతాయి. ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా ఉండేయో ఇప్పుడు డేటా సెంటర్స్ అంత బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కాన్సన్ట్రేటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. అంటే ఒక్క దాని గురించి కాదండి, అంటే నేను ఇందాక ఒక ఎగ్జాంపులే హెల్త్ గురించి చెప్పాను. బట్ దేని గురించైనా మనం ప్రిడిక్ట్ చేయాలి, మన ఫ్యూచరిస్టిక్గా తెలుసుకోవాలి. 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అంటే రోల్ ప్లే చేస్తుంది అనమాట. దట్ ఈస్ వేర్ స్టూడెంట్స్ విల్ బీ బెనిఫిటబుల్ బై దిస్ ప్రోగ్రామ్ అండ్ దే విల్ బీ గెటింగ్ 100% జాబ్ అండి.
అంటే ఎందుకు అంటే డెఫినెట్గా ముందు ముందు డేటా సెంటర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సార్ ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు అన్నట్టు అంటే ఇక్కడ చూస్తే సన్లో బీఎస్సీ, బట్ ఎక్కడ చూసినా ఏ టెక్నాలజీ విపరీతంగా ఉంది, దాని యూసేజ్. సో డాటా సైన్స్ ప్రతి రంగంలో, సినిమా రంగంలో కానీ ప్రతి రంగంలో కానీ ఇది ఉంది. సో దీని నుంచి ఉపయోగాలు చాలా ఎక్కువ, అంటే మీరు అన్నట్టు భవిష్యత్తులో కూడా. సో దీనికి బీఎస్సీఐకి అంటే ఒక స్టూడెంట్కి ఉండాల్సిన పర్సంటేజ్ ఎలా చూస్తారు సార్ మీరు? ఫస్ట్ థింగ్ అంటే అండి, క్వాలిఫికేషన్ సరిపోద్దండి. అంటే ఇంటర్ కానీ 12th కానీ పాస్ అయిన పిల్లలకి సరిపోద్ది. మెయిన్గా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా బెటర్ అనమాట. బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవాలనుకున్న పిల్లలకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే బెటరు. లేదు అదర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ దే కెన్ కమ్ అండ్ విజిట్ అవర్ కాలేజ్కి వచ్చి అసలు కోర్స్ గురించి తెలుసుకుని మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే గ్యారంటీగా మీకు సీట్ అన్నది గ్యారంటీగా వస్తుంది బీఎస్సీ ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్లో. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఉంటే మాత్రం, అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ అంటే సిఈసి కానీ లేకపోతే హెచ్ఈసి కానీ లేకపోతే బీఎస్సీ బైపీసీ కానీ చదివిన పిల్లలు ఒకసారి కాలేజీని విజిట్ చేయండి. మీ యొక్క నాలెడ్జ్ని బట్టి, మీ ఇంటర్ మార్క్స్ని బట్టి మేము ఈ కోర్సులో మీకు సీట్ ఇవ్వగలమా లేదా అన్నది మేము చెప్తాం అనమాట. సో క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే పర్సంటేజ్ కంటే కూడా క్వాలిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి సార్, అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక సార్ ఏఐ అంటే స్టేజెస్ ఉంటాయి కదా సార్, ఏఐలో కూడా చాలా స్టేజెస్ ఉంటాయి, అంటే ఇందులో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి సార్? ఇది డిగ్రీ ప్రోగ్రామ్ అండి. తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయొచ్చు. మాస్టర్స్ ఇవాళ రోజున ఉన్న డిమాండ్కి ఏంటంటే డిగ్రీ ప్రోగ్రామ్ చదివినాకే పిల్లలకు ఉద్యోగం వచ్చేస్తుంది. సో చాలామంది పిల్లలు ఏంటంటే డిగ్రీ అయిపోయినాకే ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి, జాబ్స్లో కూడా మంచి శాలరీస్ వస్తున్నాయి కాబట్టి జాయిన్ అయిపోతున్నారు. బట్ డెఫినెట్గా ఎప్పుడైనా కానీ ఫ్యూచరిస్టిక్గా ఆలోచిస్తే మాత్రం మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, అంటే డాటా సైన్స్లో కూడా ద సేమ్ మీరు ఇంతవరకు అన్నది ఒక స్టూడెంట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా సార్, మ్యాథ్స్ ఎక్కువ ఉంటాయి అంటే అదర్ వాళ్ళు ఉంటే దీనికి ఎలా ఉంటుంది సార్? డెఫినెట్గా అండి, ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళు ఎవరైనా కానీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే కనుక 100% ఆ ప్రోగ్రామ్ చేయొచ్చు. మిగతా బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఒకసారి కాలేజీని సంప్రదిస్తే డెఫినెట్గా వాళ్ళని ఒకసారి చెక్ చేసి వాళ్ళు అసలు సూటబుల్ అవుతారా లేదా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ చెక్ చేసి మనం సీటు ఇవ్వగలుగుతాం లేదా చెప్పగలుగుతాం. రామ్నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక క్యాంపస్, అలాగే అమీర్పేట్లో ఒక క్యాంపస్, అలాగే మాతృశ్రీ నగర్లో అంటే మియాపూర్లో ఒక క్యాంపస్ ఉంది. ఈ 3 క్యాంపస్ హైదరాబాద్లోనే. అలాగే వైజాగ్లో ద్వారకా నగర్లో ఒక క్యాంపస్, అలాగే మీకు సాగర్ నగర్లో ఒక క్యాంపస్ ఉంది. ఈ క్యాంపస్లో ఏది మీకు దగ్గర అనుకుంటే, స్టూడెంట్ ఎక్కడ అనుకూలంగా లొకేషన్ ఉందనుకుంటే ఆ లొకేషన్కి వచ్చి ఎంక్వైరీ చేయవచ్చు. ఓకే సార్, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రియా వైజాగ్ నుంచి మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే ప్రియా గారు. సార్ నాకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సార్. ఓకే అమ్మా. హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఆపర్చునిటీస్ అనేది పెట్టుకోవచ్చు సార్? డెఫినెట్గా అమ్మా, చాలా మంచి క్వశ్చన్ అడిగావు. చాలామందికి డౌట్ ఉందన్నమాట, అసలు హోటల్ మేనేజ్మెంట్ చదివితే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్లా కాదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. 100% మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఎలిజిబుల్. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రోగ్రామ్ మీరు చదివేది బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అని చెప్పి 3 years రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అవుతారు. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న 3 ఇన్స్టిట్యూట్స్లో కూడా మీకు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళే సర్టిఫికేషన్స్ ఇస్తారు. ఎవ్రీ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అలా 6 సెమిస్టర్స్ ఉంటాయి. 5 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ అయిపోయినాక 6th సెమిస్టర్లో మీకు ట్రైనింగ్ ఉంటుంది. 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఏదైనా ఒక 5 star హోటల్కి కంప్లీట్గా 6 months ట్రైనింగ్ పంపిస్తాం. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక మీకు 6 సెమిస్టర్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. అప్పుడు మీకు ఫైనల్గా సర్టిఫికేషను, అలాగే మీకు ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి మీ ఉద్యోగం అనేది గ్యారంటీగా వస్తుంది. ఇవాళ రోజున సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే రైల్వేస్ కానీ, టూరిజం ప్లేసెస్ కానీ, ఇలాంటి హెల్త్ సెంటర్స్ కానీ, ఇలాంటి చాలా వరకు గవర్నమెంట్ సెక్టర్స్లో ఉద్యోగాలు వస్తున్నాయి. అదీ కాకుండా ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ మీకు కావాలి అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా దేనికైనా ఎలిజిబుల్. ఎందుకంటే ఇది రెగ్యులర్ డిగ్రీ ప్రోగ్రామ్ లైక్ ఎనీ అదర్ బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీకామ్ కానీ ఎలా డిగ్రీస్ అవుతారో అలాగే మీరు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ చదువుతున్నారు కాబట్టి మీకు కావాలంటే సివిల్స్కి వెళ్ళాలన్నా కానీ, అంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా కానీ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ అన్నదే మీకు ఈ సివిల్స్ ఎంట్రన్స్ రాయడానికి మీకు ఎలిజిబిలిటీ కాబట్టి, సో మీకు సివిల్స్ రాయటం దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రతి డిపార్ట్మెంట్లో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండే ఉద్యోగాలు అన్నిటికీ అర్హులమ్మా మీరు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చంద్రావతి విజయవాడ నుంచి చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే చంద్రావతి గారు. సార్ అది పాప ఇంటర్ కంప్లీట్ అయింది సార్. ఓకే అండి.
అది పాప బీబీఏ చేస్తాను ఉంటుంది సార్. ఓకేనండి. అంటే బీబీఏ అయిపోతే మనకి ఎలాంటి జాబ్లు వస్తాయి సార్? బీబీఏకి ఎలా వస్తాయి, బీహెచ్ఎంకి ఎలా వస్తాయి సార్? ఓకే, ఇంటర్ పాస్ అయిన పిల్లలు ఈ 2 ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్ అండి. బీబీఏ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను, బిహెచ్ఎం అంటే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఇంటర్ పాస్ అయిన పిల్లలు లేకపోతే 12th పాస్ అయిన పిల్లలు. కాకపోతే ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఒకటేమో బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము, ఒకటి హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో మీకు ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, ఐటీ అన్న సబ్జెక్ట్స్తో మీకు సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట. 36 సబ్జెక్ట్స్ ఉంటాయి 6 సెమిస్టర్స్లో. అదే హోటల్ మేనేజ్మెంట్ అయితే కనుక ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్ 4 సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటితో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే లాకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ అండ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా చాలా సబ్జెక్ట్స్ హోటల్ మేనేజ్మెంట్లో కూడా ఉంటాయి. కాబట్టి మీకు హోటల్స్ అంటే 5 స్టార్ హోటల్స్ తక్కువ కాకుండా 5 స్టార్ హోటల్స్, 5 స్టార్ డీలక్స్ హోటల్స్, అలాగే విదేశాల్లో అయితే కనుక 7 స్టార్ హోటల్స్లోనూ మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్, క్రూజ్ లైన్స్ అంటే షిప్స్, ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అదే బీబీఏ చదివితే కనుక, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివితే కనుక ఏ కంపెనీలోనే, ఎనీ కార్పొరేట్ కంపెనీ ఇంక్లూడింగ్ హోటల్స్ అనమాట అండి. ఎందుకంటే హెచ్ఆర్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంట్ లేకుండా ఏ కంపెనీ కూడా ఉండదన్నమాట. ఏ కంపెనీకైనా ఈ 4 అన్నది మూల స్తంభాల్లాగా ఉంటాయి. ఈ సబ్జెక్టులు అన్నది అయ్యే చదువుతారు. కాబట్టి ఏ ఆర్గనైజేషన్లోకైనా, అంటే కార్పొరేట్ కంపెనీస్లోకైనా, సాఫ్ట్వేర్ కంపెనీస్లోకైనా, టెక్ కంపెనీస్లోకైనా, ఆఖరికి ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళాలన్నా, ఎయిర్లైన్స్లోకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలన్నా మీకు బిజినెస్ మేనేజ్మెంట్ చదివితే ఉద్యోగాలు అన్నది గ్యారంటీగా వస్తాయి. ఈ రెండిట్లో ఏది జాయిన్ అవ్వాలి అంటే మాత్రం ఒకసారి మీరు పర్సనల్గా కాలేజీని విజిట్ చేస్తే మీ పాపతో మాట్లాడి, మీ పాపకు అసలు దేంట్లో అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే బీబీఏ, మంచి హాస్పిటాలిటీ క్వాలిటీస్ ఉంటే కనుక హోటల్ మేనేజ్మెంట్ అనేది బాగుంటుంది. కాబట్టి అది మేము సజెస్ట్ చేయగలుగుతామండి. సో మీరు నియర్ బై ఉన్న క్యాంపస్కి ఒకసారి విజిట్ చేయండి. ఇందాక నేను చెప్పాను కదా ఎక్కడెక్కడ క్యాంపస్ ఉన్నాయో, ఆ క్యాంపసెస్లో ఎక్కడ మీకు అంటే లొకేషన్ పరంగా ఏది దగ్గర అయితే ఆ కాలేజీని మీరు విజిట్ చేయొచ్చండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుమా విజయనగరం నుంచి మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. హలో హలో సుమా గారు. రైట్ అండి, మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఇంటర్ తర్వాత అని మీరు చెప్పారు కదా సార్. ఇప్పుడు కొంతమంది 10th చేసి ఉంటారు, అంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా వాళ్ళు గ్యాప్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే ఆ విద్యార్థి, అంటే మీరు గ్యాప్ ఎన్ని ఇయర్స్ కన్సిడర్ చేస్తారు సార్? డెఫినెట్గా అంటే ఈ కోర్స్ ఏ కోర్స్ తీసుకున్నా అండి హోటల్ మేనేజ్మెంట్లో 27 ఇయర్స్ బిలో కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఎందుకంటే 27 ఇయర్స్ తర్వాత జాయిన్ అయితే మన ఉద్యోగాలు ఇప్పించడం కష్టం. ఎందుకంటే ఇది ప్రతి ఉద్యోగానికి ఏజ్ లిమిటేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎలా అయితే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కొన్ని ఏజ్ అంటే పరిమితంగా ఉంటుందో, హోటల్ ఇండస్ట్రీలో కూడా ఏజ్ అనేది చాలా కన్సిడరేషన్లోకి వస్తుందన్నమాట. సో 27 ఇయర్స్ బిలో ఏ కోర్స్ చేసినా, అంటే అది డిప్లొమా కోర్స్ చేసినా, డిగ్రీ కోర్స్ చేసినా, 10th తర్వాత 5 ఇయర్స్ ఐపీ ప్రోగ్రామ్ చేసినా, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత ఎంబీఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ మీకు ఈ 27 ఇయర్స్ బిలో మీరు కంప్లీట్ చేస్తే మా కాలేజీలో అయితే కనుక 100% ఉద్యోగం ఇప్పిస్తాం, గ్యారంటీగా చేయగలుగుతామండి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, సుధాకర్ రాజమండ్రి నుంచి. మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే సుధాకర్ గారు. సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి కూడా ఈ గవర్నమెంట్ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదండి సబ్జెక్ట్, ఇది హోటల్ మేనేజ్మెంట్ అనేది. ఓకే అండి. అయితే ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత మీకు డిగ్రీకి ఈ హోటల్ మేనేజ్మెంట్ లో మనకి అప్రాక్సిమేట్ గా ఎంత అమౌంట్ అవుతుందో చెప్పగలరా, లేకపోతే కాలేజీలోనే కనుక్కోవాలండి? తప్పకుండా అండి. మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ అనే కాదండి, మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది, బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది, బీబీఏలోనే బిజినెస్ అనలిటిక్స్ అని చెప్పి స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఉంది, బీబీఏ ట్రావెల్ అండ్ టూరిజం అన్న ప్రోగ్రామ్ ఉంది, అలాగే బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే ప్రోగ్రామ్ ఉంది, బీఎస్సీ డేటా సైన్స్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే డిగ్రీ ప్రోగ్రామ్ ఉంది,
అలాగే బీకామ్ కంప్యూటర్స్ ఉంది. ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా 3,60,000 రూపాయల ఫీజు అండి టోటల్ కోర్స్కి. అంటే మొత్తం 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడానికి మొత్తం 5 టర్మ్స్లో ఈ 3,60,000 కూడా ఒకేసారి పే చేయరండి, 5 సార్లుగా కడతారనమాట. జాయిన్ అయినప్పుడు ఒక టర్మ్ ఫీజు కడతారు, ఆ తర్వాత 6 నెలల గ్యాప్లో ఇంకో టర్మ్, అలాగే 6 నెలలకి మీరు టర్మ్ ఫీజు చొప్పున 5 టర్మ్స్లో కడతారనమాట. దీంట్లోనే మీకు ఈ 3,60,000లోనే మీ స్టూడెంట్కి కావాల్సిన యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, స్టేషనరీ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, అంటే కాలేజీలో తను ఉపయోగించే ప్రతి వస్తువు కూడా, అకాడమిక్కి సంబంధించే ప్రతి వస్తువు కూడా, ప్రాక్టికల్కి సంబంధించిన ప్రతి ఇంటిగ్రెంట్ కూడా కాలేజీ వాళ్ళే సప్లై చేస్తారు, కాలేజీ వాళ్ళే ఇస్తారండి. మీరు ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టక్కర్లేదు. అలాగే ఇంటర్నేషనల్ టూర్ ఒకటి ఫ్రీగా తీసుకెళ్తారండి. ఫైనల్ సెమిస్టర్లో మీకు థాయిలాండ్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ ఇలాంటి ప్లేసెస్కి 5 డేస్ నుంచి 7 డేస్, లేకపోతే 7 డేస్ నుంచి 10 డేస్ తీసుకెళ్తారు. అది కంట్రీ టు కంట్రీ వేరీ అవుతుందండి. సో ఆ కంట్రీకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేదాకా ఎయిర్ టికెట్ కానీ, వీసా ఛార్జెస్ కానీ, ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానీ, అక్కడ 3 స్టార్ హోటల్లో స్టే చేస్తారండి, ఆ స్టే ఛార్జెస్ కానీ, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ లోకల్ ఇండస్ట్రీ టూర్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే హోటల్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు అయ్యే లోకల్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ కూడా కాలేజే పెట్టుకుంటుంది. టోటల్గా మొత్తం ప్యాకేజ్ రూపంలో అంటే 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి కావాల్సింది 3,60,000 రూపాయలు మాత్రమే ఫీజు అవుతుందండి. ఇది కూడా మీకు ఫీజు రియంబర్స్మెంట్లో కాలేజీకి డైరెక్ట్గా ఫీజులు కడుతుందండి, గవర్నమెంట్సే పే చేస్తున్నాయి. ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ. అది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, వీకర్ సెక్షన్, వైట్ కార్డు వాళ్ళకి ఎవరికైనా కానీ అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్లో చదువుకోవచ్చు. అలాగే ఇవాళ బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఫైనాన్షియల్ సెక్టర్స్ కానీ ఈ కోర్సెస్ చదివితే మంచి ఉద్యోగాలు వస్తున్నాయన్న నా భరోసా కలిగింది. కాబట్టి కంప్లీట్గా టోటల్ ఫీజు అంతా కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, నేషనలైజ్ బ్యాంక్స్ కానీ పే చేస్తాయి. కోర్స్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగం వచ్చినాక స్టూడెంటే రీపే చేసుకునే అవకాశం ఉందన్నమాట. అలాగే స్కాలర్షిప్స్ అంటే బాగా చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా కాలేజ్ బాగా ప్రొవైడ్ చేస్తుందండి. దగ్గరగా ₹1,00,000 స్కాలర్షిప్ వచ్చేటట్టు స్టూడెంట్ బాగా చదువుకునే పిల్లలకి అందరికీ కూడా కాలేజ్ వైపు నుంచి స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుమా విజయనగరం నుంచి మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే సుమా గారు. మా పాప 10th కంప్లీట్ అయిందండి, ఏ కోర్స్ చేస్తే బాగుంటది? ఓకే, 10th పాస్ అయిన పిల్లలకి మన కాలేజీలో అయితే కనుక ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉందండి. హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ చదవచ్చు. చాలామంది స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి తెలియని విషయం ఇది. 10th తర్వాత ఎంపీసీలు ఎలా జాయిన్ అవుతారో, బైపీసీ ఎలా జాయిన్ అవుతారో, సిఈసీ ఎలా జాయిన్ అవుతారో, హెచ్ఈసీ ఎలా జాయిన్ అవుతారో, అలాగే 10th తర్వాతే ఇంటర్మీడియట్లోనే హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంటర్మీడియట్ బోర్డు నుంచే మీకు 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్ వస్తుంది ఒకేషనల్ ప్రోగ్రామ్ కింద. దీంట్లో సబ్జెక్ట్స్ ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్ ప్రొడక్షన్ 4 సబ్జెక్టులతో పాటు లాంగ్వేజ్ ఉంటాయి. కాకపోతే ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయినాక కంపల్సరీగా డిగ్రీ కూడా హోటల్ మేనేజ్మెంట్లో చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుందండి. అది బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అని చెప్పి డిగ్రీ ప్రోగ్రామ్ 2 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ కలిపి టోటల్గా 5 ఇయర్స్ ప్రోగ్రామ్. కాబట్టి మీరు ఒకేసారి కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఈ 10th తర్వాత ఐపీ ప్రోగ్రామ్ 5 ఇయర్స్ ఐపీ ప్రోగ్రామ్ జాయిన్ అవుతున్నారు. కాబట్టి 4 ఇయర్స్ మాత్రమే కాలేజీలో అకాడమిక్స్, ప్రాక్టికల్స్ ఉంటాయి, అలాగే ట్రైనింగ్ ఉంటుంది. లాస్ట్ 5th ఇయర్ మాత్రం మీకు కంపల్సరీగా స్టూడెంట్ని ఒక 5 స్టార్ హోటల్ కానీ, 5 స్టార్ హోటల్ కానీ అంటే దూరమైన ప్రదేశాలకు పంపిస్తాం అనమాట. అంటే జైపూర్ కానీ, ఆగ్రా కానీ, ఉదయ్పూర్ కానీ ఇలాంటి ప్లేసెస్కి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాం 5 స్టార్ హోటల్స్లో. ఆ 1 ఇయర్లోనే మళ్ళీ పిల్లలకి స్టైఫండ్ రూపంలో దగ్గరగా ₹1,00,000 నుంచి ₹1,50,000 సంపాదించుకునే అవకాశం హోటల్ వాళ్ళు కల్పిస్తారు. అలాగే కాలేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది, హోటల్ వాళ్ళే అకామిడేషన్ కూడా ఇస్తారండి. సో 4 ఇయర్స్ మాత్రమే కాలేజ్కి స్టూడెంట్ వస్తున్నారు కాబట్టి 4 ఇయర్స్కి మాత్రమే ఫీజెస్ కూడా పే చేస్తారు. మీరు 5th ఇయర్ స్టూడెంటే అంటే డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. 5th ఇయర్ కంప్లీట్ అయిపోయినాక 100% జాబ్ అనేది కాలేజ్ వైపు నుంచి మేమే ఇప్పిస్తామండి. ఇండియాలోనే కాదు, అబ్రాడ్ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఈజీగా వచ్చే ఏకైక కోర్సు హోటల్ మేనేజ్మెంట్ అండి. జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తే ఓన్లీ హోటల్లోనే జాబ్స్ వస్తాయి, ఇంకా దానికే పరిమితం అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. బట్ మీ ఇంతకుముందు మీరు మాట్లాడుతూ గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ చెప్పారు. అంటే ఏం చెప్తారు సార్?
అలాంటి యాక్చువల్గా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి చాలా మంచి స్కిల్స్ ఉంటాయండి. ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చదివినాక వాళ్ళు చాలా బాగా ట్రైన్ అవుతారు. ఇది ఏంటంటే కమ్యూనికేషన్లోను బాడీ లాంగ్వేజ్లోను. ఇవాళ రోజున కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడతాం, హిందీ బాగా మాట్లాడతాం, అంటే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ బాగా ఫాస్ట్గా నేర్చుకుని మాట్లాడతాం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఈ 3 నేర్పిస్తాం. సో ఇంగ్లీష్ ఈజ్ ద లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫ్రెంచ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండ్ హిందీ ఈజ్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్స్ అనమాట. అంటే ఇండియాలో ఎక్కడ వర్క్ చేయాలన్నా హిందీ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 లాంగ్వేజ్ నేర్పిస్తాం. అందుమూలంగా వీళ్ళకి ఏంటంటే ఒక హోటల్స్లోనే కాకుండా ఇవాళ ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, క్రూజ్ లైన్స్ అంటే షిప్స్, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ రంగాలు, వీళ్ళందరికీ ఐటీ రంగాల్లో ఎలా ఉద్యోగాలు వస్తాయి, బ్యాంకుల్లో ఎలా ఉద్యోగాలు వస్తాయి అంటారు. ప్రతి కంపెనీకి వాళ్ళ గెస్ట్ రిలేషన్స్ ఆఫీసర్స్ కావాలి, ప్రోటోకాల్ ఆఫీసర్స్ కావాలి, మార్కెటింగ్ పీపుల్ కావాలి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే దీంట్లో చాలా నిపుణులుగా తయారవుతారండి హోటల్ మేనేజ్మెంట్ చేసిన పిల్లలు. ఎందుకంటే వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్సే కాకుండా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అవుతారు. ఇందాక నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ క్లాసెస్ బాగుంటాయి, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ బాగుంటాయి, చాలా ఓపెన్ అప్ అయి మాట్లాడగలుగుతారు, ఏ గెస్ట్నైనా కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, చాలా బ్రహ్మాండంగా ట్రైన్ అవుతారు అలాంటి విషయాల్లో. సో వీళ్ళు ఏ ఇండస్ట్రీకైనా సూటబుల్ అయ్యే క్యాండిడేట్స్. కాబట్టి గవర్నమెంట్ జాబ్స్లో ఇందాక నేను చెప్పిన ఏ గవర్నమెంట్ జాబ్స్కైనా ఎలా అర్హులో అలాగే ఏ ఆర్గనైజేషన్లో అయినా ఈ పిల్లలు ఫిట్ ఇన్ అయిపోతారండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కీర్తి విజయవాడ నుంచి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే కీర్తి గారు. సార్ నాకు బీబీఏ గురించి తెలుసుకోవాలన్నా సార్, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి సార్, స్పెషలైజేషన్ ఏంటి అనేది. ఓకే అండి. బీబీఏ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది జనరలైజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండి. దీంట్లో స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అంటే మీ కోర్ సబ్జెక్ట్స్ అంటాం అనమాట. స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అనే కంటే కోర్ సబ్జెక్ట్స్ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్, ఐటీ, ఈ 4 కోర్ సబ్జెక్ట్స్. దీని రిలేట్ అయ్యి మొత్తం 36 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే వీటితో ఇంక్లూడ్ అయ్యి అనమాట. ఇది 6 సెమిస్టర్లో మీకు డివైడ్ అయ్యండి. అంటే ప్రతి సెమిస్టర్కి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. నేను అన్ని సబ్జెక్ట్స్ 36 సబ్జెక్ట్స్ గురించి నేను ఈ షార్ట్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. కాబట్టి మీకు స్క్రీన్ మీద sun.edu.in అని చెప్పి మీకు వెబ్సైట్ కనపడుతుంది. కాబట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి బీబీఏ అని కొడితే మీకు ఆ బీబీఏకి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. ఫస్ట్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఏంటి, సెకండ్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఏంటి, థర్డ్ సెమిస్టర్లో అలాగా అన్ని ప్రతి సెమిస్టర్కి సంబంధించిన 6 సబ్జెక్టుల గురించి మీకు పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే మన దగ్గర ఏంటంటే చదువుకునేటప్పుడు సెకండ్ సెమిస్టర్ నుంచే జాబ్ చేయటం అంటే స్కిల్ డెవలప్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవ్రీ సెమిస్టర్ విల్ బి 4 months అకాడమిక్స్, 2 months స్కిల్ డెవలప్మెంట్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండి. సో 5 సెమిస్టర్లు 4 నెలలు మాత్రమే కాలేజ్కి వస్తారు. 5 సెమిస్టర్లో 2 నెలలు కంపల్సరీగా ఇండస్ట్రీకి, అంటే బ్యాంక్స్ అయితే బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీస్ అయితే కార్పొరేట్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావాలంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఏ కంపెనీలో స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో ట్రైనింగ్ పొందడానికి ఆ కంపెనీకి పంపించే మనం వర్క్ చేపిస్తాం. ఆ 2 months వర్క్ చేసినందుకు 2 monthsకి కలిపి దగ్గరగా 50,000 నుంచి 60,000 రూపీస్ దాకా స్టైఫండ్ కూడా కంపెనీ వాళ్ళు పే చేస్తారండి. సో స్టైఫండ్ పే చేయడమే కాకుండా స్టూడెంట్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పోజర్ వస్తుంది. 2.5 సంవత్సరాల్లోనే దగ్గరగా 10 నెలలు వర్క్ చేస్తున్నాడు కాబట్టి, అంటే హాఫ్ ఆఫ్ ద టైం అతను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ వస్తుంది. అలాగే ప్రతి కంపెనీ కూడా ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తుంది, ఇతను మా దగ్గర ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేశాడని చెప్పి. సో ఫైనల్గా డిగ్రీ అయిపోయినాక అంటే బీబీఏ కంప్లీట్ అయిపోయినాక బీబీఏ సర్టిఫికేట్ హైదరాబాద్లో చదివితే కనుక ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి, అలాగే విశాఖపట్నంలో చదివితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేషన్తో పాటు ఏ కంపెనీలో వర్క్ చేశాడో ఆ కంపెనీ నుంచి మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఈ రెండింటిని రెజ్యూమ్లో పెట్టంగానే మీకు 100% జాబ్ వచ్చేస్తుంది. అసలు కోర్స్ కంప్లీట్ అయ్యే లోపే జాబ్ వచ్చే అలవాటు మన స్టూడెంట్స్ కండి. సో ఫైనల్ సెమిస్టర్ రాసే ముందే 2-3 ఆఫర్లతో రెడీగా ఉంటారు మన పిల్లలు. ఓకే సార్, అంటే మీ కాలేజ్లో చదువుతున్న ఒక స్టూడెంట్ని ఫ్రీగా మీరు స్టడీస్ టూర్కి తీసుకొని వెళ్ళారంట, నిజమేనా సార్? అండ్ ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అడ్మిషన్ ఫీజు గురించి చెప్పండి సార్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఏ స్టూడెంట్ అయినా కాలేజ్కి మనకు 5 క్యాంపసెస్ ఉన్నాయి కాబట్టి 5 లొకేషన్స్లో ఏ క్యాంపస్కి అయినా రావచ్చు అండి. ఆ క్యాంపస్కి వచ్చేటప్పుడు కంపల్సరీగా పేరెంట్స్ని తీసుకొస్తే బెటర్. ఎందుకంటే అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలంటే పేరెంట్స్ అన్నది కూడా కంపల్సరీగా ఉండాలి. వై? బికాస్ మన ప్రోగ్రామ్స్ అన్ని ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్. ఇందాక నేను బీబీఏ గురించి చెప్తూ చదువుకునేటప్పుడే వర్క్ చేస్తారని చెప్పాను కదా, అలాగే ప్రతి కోర్సు కూడా
చదువుకుంటూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాగా ఒక 40% 50% ఆఫ్ ద టైం చదువుకుంటారు, కొన్ని సెమిస్టర్స్లో 40% 50% 60% వర్క్ చేస్తూ ఉంటారు. సో చదువుని వర్క్ని రెండింటిని ప్యారల్గా తీసుకెళ్ళి చదువుకునే ప్రోగ్రామే ఐఐపి ప్రోగ్రామ్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చేయాలి అంటే కొంచెం ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ఎంకరేజ్మెంట్ కూడా పేరెంట్స్ వైపు నుంచి బాగా ఎంకరేజ్మెంట్ ఉండాలి, ఆర్గనైజేషన్ పరంగా అక్కడ ఉన్న ఎంప్లాయర్లు కూడా బాగా ఎంకరేజ్ చేయాలి, మేనేజ్ బాగా ఎంకరేజ్ చేయాలంటే స్టూడెంట్ చాలా స్మార్ట్గా బిహేవ్ చేయాలన్నమాట. సో అలాంటి అన్ని మెలకువలు తెలుసుకోవాలనుకుంటే 85% అటెండెన్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటెండెన్స్ మెయింటైన్ చేయమని కూడా స్టూడెంట్స్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇవన్నీ తెలుసుకున్నాకే అడ్మిషన్ అన్నది తీసుకోవాలన్నమాట కాలేజ్లో. అలాగే కాలేజ్కి రావటం మూలంగా ఏంటంటే అక్కడ ఉన్న సీనియర్స్తో మాట్లాడవచ్చు, అలాగే ఇంతకుముందు కాలేజ్లో ఎంతమంది చదివారు అంటే కాలేజ్ హిస్టరీ గురించి తెలుసుకోవచ్చు, కాలేజ్లో ఉండే ఫెసిలిటీస్ గురించి తెలుసుకోవచ్చు. టోటల్గా ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ కాబట్టి అసలు ఎందుకు ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నారు, ప్రతి వాళ్ళకి స్టూడెంట్స్కి యూనిఫామ్స్ ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుని అప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, సన్ ఆఫర్ చేస్తున్న కోర్సుల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్.